హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బౌల్ అండ్ బైట్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. సో అది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని ప్యాన్లో వేసుకొని మగ్గనివ్వాలి. ఒక 10 సెకండ్స్ గోంగూర పూర్తిగా ఆయిల్లో మగ్గాలి. ఈ నా బౌల్ అండ్ బైట్ ఛానల్లో నేను రోజు చేసే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను లంచ్ అండ్ డిన్నర్ బాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాను. 2 కాంబో, 3 కాంబో, 4 కాంబో కూడా ఉన్నాయి. అలాగే డిన్నర్ వచ్చేసి చపాతీ, రైస్, దాల్ కూడా ఇస్తాను. ఎవరికైనా ఆర్డర్ కావాలి అంటే ప్లీజ్ వాట్సాప్ అండ్ మెయిల్ చేయండి. నేను ప్యూర్ హైజెనిక్గా ఇస్తాను. సో ఈలోగా మనము దానికి గోంగూర చట్నీకి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు, కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు వేసుకుని అవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ మాడిపోకుండా వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా తీసుకుని మొత్తం అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా ఫైన్ పౌడర్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా గోంగూరను కూడా చల్లారబెట్టుకున్న గోంగూరను కూడా మనం మిక్సీ పట్టుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఈ మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ని అందులో వేసుకుని బాగా మగ్గనిద్దాము. ఆయిల్లో బాగా గోంగూర ఈ పేస్ట్ని బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న కారాన్ని వేసుకుని కలియబెట్టుకుని ఒక 5 సెకండ్స్ పాటు మగ్గనిద్దాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా డిన్నర్ కానీ లంచ్ కానీ కావాలి అంటే ప్లీజ్ ఫాలో అండ్ మెసేజ్ మీ ఆర్ మెయిల్ మీ. ఈలోగా మనం పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని గార్లిక్ అండ్ పచ్చి కారం వేసుకుని ఆయిల్లో అవి బాగా రోస్ట్ చేసుకుని కొద్దిగా ఇంగు కూడా వేసుకుని ఇవి కొంచెం బాగా వేగాక గోంగూర పికిల్లో కలుపుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పికిల్ రెడీ. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్